హై వ్యూస్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230399కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. యాక్ట్ ప్రేక్షకులకి నా నమస్కారం. మ్యామ్, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అతి చిన్న వయసులోనే ఎర్లీ మెనోపాజ్ అనేది ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల చాలా చూస్తూ ఉన్నాము. అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి మ్యామ్? మెనోపాస్ అనేది సహజంగా అందరి స్త్రీలలో వచ్చేది. ఇప్పుడు మెన్సెస్ స్టార్ట్ అవ్వడం అనేది యుక్త వయసులో 10 నుంచి 15 ఏళ్లలో స్టార్ట్ అవుతుంది. అలాగే మెనోపాస్ అనేది అందరి ఋతుక్రమాలు ఆగిపోవడం అన్నమాట. ఇది సహజంగా బయలాజికల్, అంటే నార్మల్ ఇదే, కానీ ఇది కొంతమందిలో ఎర్లీగా ఆగిపోతుంది, కొంతమందిలో లేట్గా ఆగిపోతుంది. సో మనం ఏంటంటే ఇవాళ మెనోపాస్ లక్షణాలు ఎట్లుంటాయి, మెనోపాస్ ముందుగా రావడం వల్ల ఏమైనా ఇబ్బందులా, లేట్ అవుతే ఏమన్నా ఇబ్బందులా, దీంట్లో ఒంట్లో ఏ మార్పులు వస్తాయి, దీనివల్ల ఏ శ్రద్ధ తీసుకోవాలి, ఏమి కేర్ తీసుకోవాలి, మనం కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం ఇవాళ. ముందుగా ఏంటంటే మెనోపాసు ఏ సంవత్సరాల్లో వస్తాయి, ఫస్ట్ ఏజ్ గ్రూప్. జనరల్గా ఏంటంటే మెనోపాసు ఇంట్లో తల్లి, అమ్మమ్మ వాళ్ళ వయసులు బట్టి ఇది జెనెటిక్ కూడా ఉంటుంది. వాళ్ళు కనుక ఎర్లీగా 40 లోపు ఆగిపోయినాయి అనుకోండి, జనరల్ ఏజ్ గ్రూప్ అయితే 45 to 55. ఓకే. జనరల్ గా పీరియడ్స్ ఎవరికన్నా ఆగిపోయేదంటే 45 తర్వాత ఆగిపోతాయి. 55 దాటిన అవుతున్నారంటే అది అబ్నార్మల్, గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని అది చూసుకోవాలి. 45 లోపల ఆగిపోయినా కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే జెనెటిక్ గా వాళ్ళ వంశంలో వాళ్ళ లేడీస్ అందరూ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ అమ్మమ్మలు కానీ ఎవరికైనా ప్రిమెచ్యూర్ మెనోపాస్ అంటారు. 40 లోపల అయిపోతే ప్రిమెచ్యూర్ మెనోపాస్, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. 40 లోపే ఆగిపోతాయి. అంటే ఓవరీస్, అండాశయాలు ఉంటాయి కదా, దాని నుంచి అవి పనిచేయడం మానేసాయని త్వరగా. 45 తర్వాత ఆగిపోవడం అనేది నార్మల్. ఇప్పుడు మనము లక్షణాల గురించి మాట్లాడుకుంటే ఈ పీరియడ్లో ఏమవుతుందంటే చాలా మంది లేడీస్లో రకరకాల మార్పులు వస్తాయి. ఆరోగ్యంగా మార్పులు వస్తాయి, మానసికంగా మార్పులు వస్తాయి, కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వీటి గురించి మనం ఇవాళ చెప్పుకుందాం. ముందు మనం ఏంటంటే లక్షణాల గురించి మాట్లాడుకుందాం. లక్షణాలు ఎట్లుంటాయంటే జనరల్గా అధికంగా చెమటలు పోయడం, తర్వాత నిద్రపోయేటప్పుడు ముఖ్యంగా తడిసిపోవడం, ఇంట్లో అందరికీ చలేస్తుంటే వీళ్ళకి చెమటలు పోస్తాయి. అంటే మ్యామ్ నార్మల్గా అంటే 45 to 55 వచ్చే వాళ్ళల్లో కూడా కొంతమందికి ఎక్కువ కాలం కూడా ఉంటాయి ఈ లక్షణాలు, చాలా ఇబ్బందులు పడతారు. అవి నార్మల్ అని వదిలేస్తారు. అలా వదిలేయకుండా ఇది వయసుతో వచ్చినవని వదిలేసే వాళ్ళు ఉంటారు, నార్మల్ అని వదిలేసే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వీటికి గురించి కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయితే, ఎండోక్రైనాలజిస్ట్ని కానీ హార్మోన్ డాక్టర్లని, గైనకాలజిస్ట్ని కానీ ఇలా కలిసినప్పుడు వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చెప్తారు. ఆ లక్షణాలు ఏంటంటే హాట్ ఫ్లషెస్, ముందు వేడి ఆవిర్లు ఇక్కడ ఛాతీ దగ్గర కానీ కాళ్ళు చేతులు మంటలు వచ్చేస్తుంటాయి, వేడి సెగలు. ఎంత చల్లగున్నా వీళ్ళకి ఎక్కువ చల్లగాలి కావాలని, చల్లటి వాతావరణం, ఇంట్లో వాళ్ళందరికీ చలేసినా వీళ్ళకి చెమటలు గారిపోవడం, నైట్ స్వెట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చి మూడ్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి, మూడ్ స్వింగ్స్, ఉన్నట్టుండి కోపం రావడం, ఉన్నట్టుండి కామ్గా అయిపోవడం, హైపర్ ఎగ్జైటెడ్గా ఉండడం, లేదంటే ఎవరితో మాట్లాడకుండా కామ్గా ఉండడం, ఇలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టదు చాలా మందికి ఈ పీరియడ్లో. ఈ మెనోపాస్ లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి నిద్ర కూడా చాలా మందికి పట్టదు. తర్వాత కొంతమంది బరువు కూడా అధికంగా పెరుగుతారు, వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ కూడా వస్తుంది. తర్వాత వచ్చి ఇంకా హెయిర్ ఫాల్ కానీ, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏదైనా పని మొదలు పెడతారు దాని మీద శ్రద్ధగా ఉండదు, మతిమరుపు రావడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఓర్పు తగ్గిపోవడం. ముఖ్యంగా ఇప్పుడు అప్పటిదాకా అన్ని పనులు భుజాన్ని వేసుకొని మొత్తం 4 చేతులు 4 కాళ్ళు ఉన్నట్టు పనులు చేస్తారు, అప్పుడు మాత్రం ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు, అంటే ఓర్పు తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మెనోపాస్ లక్షణాలు అన్నమాట. అంటే మనం ఎన్ని రోజుల ముందు నుంచి చూడొచ్చు మ్యామ్? అది 1 year ముందు నుంచే కొంతమంది కనిపిస్తాయి, కొంతమందికి 3-4 years కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలు అనేవి. అసలు మెనోపాస్ అని ఎప్పుడు అంటామంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ 1 year రాలేదనుకోండి పూర్తిగా,
ఇప్పుడు 1 సంవత్సరం పాటు పూర్తిగా రాకుండా నిలబడిపోతే దాన్ని మెనోపాస్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఏమైతుందంటే ఈ ప్రీ మెనోపాసల్ పెరి మెనోపాసల్ అంటాం. వాళ్ళకి 1 or 2 years ముందు నుంచి అప్పుడప్పుడు స్కిప్ కావడం పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, మధ్యలో స్కిప్ అవుతాయి. అంటే 2 monthsకి 3 monthsకి లేకుంటే 4-5 నెలలు రాకుండా రావడం, ఇలాంటి సందర్భాలు అవుతుంటాయి అన్నమాట. అలా వచ్చే వాళ్ళకి ఏంటంటే ముందు సిమ్టమ్స్ కనిపించి ఇట్లా అయిపోతాయి. చాలా కొద్ది మందులు ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అని అలా అవుతాయి. ఓవర్ బ్లీడింగ్ అట్లా అవుతున్నప్పుడు వాళ్ళు మాత్రం దీన్ని అది చాలా అపోహ ఏంటంటే ఆగిపోయే ముందు ఎక్కువ అవుతుంది. ఇది చాలా రాంగ్ అండి. ఆగిపోయే ముందు ఎక్కువ కావడం అనేది కరెక్ట్ లక్షణం కాదు. ఎందుకంటే ఆగిపోయే వయసులో అంటే 50 దగ్గరలో ఉంటారు కదా, అప్పుడు వీళ్ళకి పీరియడ్స్ అప్పుడు హెవీ లాస్ ఉందంటే బ్లీడింగ్, వాళ్ళకి గర్భాశయంలో ఏదైనా గడ్డలున్నా పొరలు ఎండోమెట్రియం పొర అంటాం, అది 10 millimeters ఉండాల్సింది ఎక్కువ పొర ఉన్నా అది అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటాం, లోపల పొర ఇంకా వేరే దగ్గర ఉండడం అడినోమయోసిస్ అంటారు. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఇలాంటి కండిషన్స్ ఏమవుతుందంటే వీళ్ళకి ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అట్లప్పుడు వాళ్ళు గైనకాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళకి త్వరగా ఆగిపోతున్నాయి లేదా కొన్ని హార్మోన్స్ టెస్టుల ద్వారా తెలుసుకొని ఆగిపోతున్నాయంటే వదిలేయచ్చు. 1 or 1 year లోపల ఆగిపోతున్నాయంటే, లేదు వీళ్ళకి ఇంకా మెనోపాస్ వచ్చే స్థితిలో లేరంటే బెటర్ సర్జరీ చేయించుకోవడం. కొంతమంది ఏంటంటే ఆగిపోతున్నాయి కదా ఓర్చుకుందాంలే అని నెట్టుతూ ఉంటారు అట్లా. ఈ మధ్య కూడా ఒక పేషెంట్ 2 years నెట్టింది అట్లా. ఇంతకీ ఆమెకి టెస్టులు చేస్తే పీరియడ్స్ ఆగిపోయే స్థితిలో లేదు, 45 దాటే, కానీ ప్రతి నెల ఇబ్బంది పడుతుంది. 2 ఏళ్ళు వాయిదా వేసింది. ఇంకా మొన్న వచ్చి చేయించుకుంది లాప్రోస్కోపిక్ నిహారిక దగ్గర. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే బ్లీడింగ్ ని తక్కువైతే పర్వాలేదు, ఎక్కువైతే మాత్రం వెంటనే ఒక మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. తర్వాత ఏంటంటే వీళ్ళు వెయిట్ పెరగకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే వీళ్ళు షుగర్ రాకుండా, ఈ ఏజ్ లో ఏమైతుందంటే షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ అవుతాయి, థైరాయిడ్ వచ్చే రిస్కులు ఎక్కువైతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్కులు ఎక్కువైతాయి, బోన్స్ అంటే మెయిన్ గా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. వెయిట్ పెరగడం అని ఎందుకు పెరుగుతున్నాం, చాలా మంది కామన్ గా అడిగే ప్రశ్న ఏంటంటే మేము ఇంతకు ముందు ఎంత తింటున్నామో ఇప్పుడు అంతే తింటున్నాం, ఎందుకు పెరుగుతున్నాం అంటే మెనోపాస్ వచ్చినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ తగ్గిపోతాయి. సో బాడీలో జరిగే డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి కదా, జీవక్రియలు, ఆ వేగం తగ్గుతుంది. ఆ వేగం తగ్గేసరికి ఎక్స్పెండిచర్ తగ్గుతుంది బాడీలో. మన తిన్న ఆహారం నుంచి వచ్చే క్యాలరీస్ ని యూటిలైజ్ చేసుకుంటాయి ఆ జీవక్రియలన్నీ. అవి యూటిలైజ్ కానప్పుడు బాడీలో స్టోర్ అవుతుంది ఎనర్జీ. ఆ స్టోర్ అయ్యే ఎనర్జీ అంతా ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా ఎక్కడ లేడీస్ లో పొట్ట చుట్టూ, సీట్ చుట్టూ, తొడల చుట్టూ పేరుకుంటుంది. ఇవన్నీ పెరిగేసరికి ఏమైందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వెళ్తారు. ఇన్సులిన్ హార్మోన్ అధికంగా రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అధికంగా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు type 2 డయాబెటీస్ లోకి వెళ్ళే రిస్క్ ఎక్కువ. అలాగే అంటే ప్రతి ఒక్కరికి కూడా హార్మోనల్ ఇష్యూస్ వల్ల థైరాయిడ్ అనేది కామన్గా చూస్తున్నాము, అలాగే డయాబెటీస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఈ మెనోపాస్కి అండ్ థైరాయిడ్కి డయాబెటీస్కి ఏదైనా లింక్ ఉందంటారా? ఉందమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే 45 తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం కదా వెయిట్ పెరుగుతారని. వెయిట్ పెరిగినప్పుడు జీవక్రియలన్నీ మందకొడిగా సాగుతున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గొచ్చు. సో మనకి ఇన్నిసార్లు డిస్కస్ చేసినాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేడీస్లో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తాయంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాయి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో, నెక్స్ట్ లాక్టేషన్, నెక్స్ట్ మెనోపాస్. అంటే పీరియడ్స్ ఆగిపోయే దశలో ఏమవుతుందంటే వీళ్ళు ఉన్నట్టుండి బరువు పెరగడం, బాడీలో ప్రాసెస్లన్నీ స్లో కావడం, వీటి వల్ల థైరాయిడ్ గ్రంథి కూడా పనిచేయడం తగ్గి దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా తగ్గుతుంది. బేసిక్గా మెనోపాస్ అంటే అండాశయాల నుంచి 2 హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ అండాశయాలు పనిచేయనప్పుడు విడుదల తగ్గి లెవెల్స్ తగ్గుతాయి. అవి తగ్గినప్పుడు ఒంట్లో అన్ని ఆర్గాన్స్ మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో హార్ట్ మీద ఉంటుంది, బోన్స్ మీద ఉంటుంది, తర్వాత లివర్ మీద ఉంటుంది, అన్ని మజిల్స్ మీద, అన్నిటి మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే మనకి బాడీ వెయిట్ పెరగకుండా డిస్పర్స్ చేస్తుంది, అన్నికి బోన్స్లో కాల్షియం పంపించడం,
హార్ట్లో కొవ్వు చేరకుండా ఉండడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంది. ఓకే. లేడీస్కి ఓర్పునిచ్చే హార్మోన్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్. ఓకే. ఎప్పుడైతే అది ఈస్ట్రోజన్ తగ్గుతుందో లేడీస్లో ఓర్పు తగ్గిపోతుంది. అది కొంతమందికి గ్రాడ్యువల్గా తగ్గిన వాళ్ళకి పెద్ద తేడా తెలీదు, వాళ్ళు మున్నపట్లాగే ఉంటారు, వాళ్ళకి ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ పెద్ద ఎఫెక్ట్ చేయవు. సడన్ గా తగ్గినాయి అనుకోండి, అదే పెద్ద ఆపరేషన్ అయ్యి గర్భసంచి ఓవరీస్ తీసేస్తారే వాళ్ళల్లో కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఈ సర్జికల్ మెనోపాస్ అంటాం, అంటే సర్జరీ ద్వారా వీళ్ళకి గర్భసంచి అండాశయాలు తీసేసిన వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఈస్ట్రోజన్ రిలీజ్ కాదు, సడన్ గా తీసేసరికి వాళ్ళకి విపరీతంగా చెమటలు, కోపము, అసలు కూర్చోలేరు, నుంచోలేరు, నిద్ర పట్టదు, విసుగు, బోన్ పెయిన్స్, అసలు అన్ని విధాల వాళ్ళు బాగా యాంగ్జైటీ, టెన్షను, విసుగు, ఏం పని అప్పటిదాకా బాగా చేసుకునే వాళ్ళు సడన్ గా చేసుకోలేకుండా అయిపోతుంటారు. అలాంటి సిమ్టమ్స్ వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి. న్యాచురల్ మెనోపాస్ వాళ్ళల్లో కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తాయి. ఓకే. అండ్ మ్యామ్, అంటే ఈ లక్షణాలన్నీ మనం తగ్గించుకోవడానికి ఏమైనా ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి. అది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళకి టెస్టులు చేసి హార్మోన్ రీప్లేస్మెంట్ అవసరమా లేదా అని, హెచ్ఆర్టీ అంటారు దాన్ని, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. వాటిలో రకరకాల మందులు ఉన్నాయి. డైరెక్ట్గా ఈస్ట్రోజన్ మాత్రలు ఉన్నాయి, ఈస్ట్రోజన్ లాంటివి ఉన్నాయి, అట్లా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద కండిషన్, పేషెంట్ బట్టి, వాళ్ళ కంప్లైంట్స్ బట్టి, వాళ్ళ బోన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలా అంటే కొన్ని ఏంటంటే బోన్స్ కోసం ఎక్కువ ఇస్తాం. ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉండే వాళ్ళకి సిమ్టమ్స్, ఓన్లీ ఈస్ట్రోజన్ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్, ఇలా డిపెండింగ్ ఆన్ ది ఇండివిజువల్ అన్నమాట. వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ బ్లడ్ లో హార్మోన్స్ బట్టి రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. అయితే డాక్టర్ని అడగకుండా వాడకూడదు, అది సడన్ గా ఆపకూడదు. అది వాళ్ళు ఎంత కాలం చెప్పారో అంతకాలం మాత్రం డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకంటే హార్మోన్స్ ఇవి, వాళ్ళకి తెలియకుండా మనమే తెచ్చుకొని వేసుకుందాం, సంవత్సరాల తరబడి వేసుకుందాం, అలాంటి పనులు మాత్రం చేయకూడదు. ఈ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ బోన్స్ గురించి చూసుకోవాలి. అది మనం మామూలుగానే ఇండియన్ డైట్లో కొంచెం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటాయి. కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనకి పాలు, పనీరు, చీజు, బటరు వాటిలో ఉంటాయి. తర్వాత రాగి ఉంటుంది, తర్వాత నువ్వులు ఉంటాయి వెజిటేరియన్కి ఇవి. అట్లా అని మళ్ళీ కొవ్వు ఉండే పాలు తాగకూడదు, టోన్డ్ మిల్క్ తీసుకోవాలి. మరి కొవ్వు ఉండే పాలు తాగితే బాడీకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో రాగి సంకటి కానీ, రాగి రొట్టె కానీ, రాగి దోశ కానీ ఉన్న వాళ్ళు ఈ రాగి ఎక్కువ కన్స్యూమ్ అంటే మరి ఎక్కువ సార్లు తీసుకోకూడదు. మిల్లెట్స్ ఏవి కూడా వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే రాగి జావ మంచిది అనుకుంటారు, కానీ రాగి జావ థైరాయిడ్ ఉండే వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి అంత మంచిదేం కాదు. అవి లేని వాళ్ళైతే తీసుకోవచ్చు. కొంచెం రాగి జావ ఎక్కువ తాగి రోజు తాగితే వెయిట్ పెరిగే అవకాశం ఉంది. మ్యామ్ కాలర్ ఉన్నారు ఆత్మకూరు నుంచి, సుశీల గారు. నమస్తే అండి. హలో సుశీల గారు. మేడం నమస్తే సుశీల గారు. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 52 years. చెప్పండి. అవి 3 years నుంచి 4 months కి ఎట్లా వస్తుంది. నాకేమి ఇబ్బంది ఏం లేదు, చూపించాలా లేకపోతే రొటీన్ కింద చూపించుకోండి. ఎందుకంటే 50 దాటింది కాబట్టి ఒకసారి, అదే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కూడా ఇంకా చెప్పబోతున్నాను. 50 దాటిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయే వాళ్ళల్లో కొన్ని టెస్టులు అనేవి ఉంటాయి. రొటీన్ స్క్రీనింగ్ అంటాం. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి, మ్యామోగ్రామ్ చేయించుకోండి, ప్యాప్ స్మియర్ చేయించుకోండి కంపల్సరీగా. ఎందుకంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు కానీ ఏమన్నా ఆ టెస్ట్లో తెలుస్తాయి. సర్విక్స్ క్యాన్సర్లు అంటాం. ఈ ప్యాప్ స్మియర్ అనే ద్వారా మనకి ఏదైనా ఉన్నా, ప్రారంభ దశలో ఉన్నా, అసలు ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా స్కాన్ తీయించుకొని మ్యామోగ్రామ్ తీయించుకుంటే మీకు రూల్ అవుట్ చేసుకోవాలి. అదే కాకుండా మీకు ఈ ఏజ్లో కొలెస్ట్రాల్ అవి ఎక్కువ ఉండొచ్చు, అందుకని లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. షుగర్ టెస్ట్ తినకుండా తిన్న తర్వాత HbA1c, ఎందుకంటే షుగర్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా చూసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చి BMD టెస్ట్ అంటాం, బోన్ మినరల్ డెన్సిటీ. డెక్సా స్కాన్ అని ఉంటుంది మిషన్, ఆ స్కాన్లో ఆ మిషన్ చేసుకుంటే మీ ఎముకల పటుత్వం ఎలా ఉందో అనేది తెలుస్తుందమ్మా. ఈ టెస్టులు మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి మీరు. అది చేసుకుంటే మీకు ప్రమాదాలు రాకుండా నివారించుకోవచ్చు.
ఏ టైంలో ఉంటారు మేడం మీరు? నేను మార్నింగ్ 8 నుంచి ఉంటాను. మార్నింగ్ మేడం 8 నుంచి వేద హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు. మీకు టెస్ట్లు అవన్నీ కూడా అక్కడే మనకి అందుబాటులో ఉన్నాయి. సో మేడంతో పాటు నిహారిక మేడం కూడా, అంటే షీఈస్ గైనకాలజిస్ట్, తను కూడా అందుబాటులో ఉంటారు మీకు. సో మీ పాత రిపోర్ట్స్ ఇది వరకు ఎక్కడైనా చూపించుకున్న ఆ రిపోర్ట్స్, టాబ్లెట్స్ ఏదన్నా ఉన్నా కూడా తీసుకోరండి. మార్నింగ్ 8 నుంచి అందుబాటులో ఉంటారు. అండ్ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అదే లైన్ లో వేద హాస్పిటల్ అని ఉంటుంది. మీకు ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా లైవ్ తర్వాత కూడా ఈ నెంబర్ కి కాల్. మీరు టెస్ట్లకు వచ్చేటప్పుడు ఏం తినకుండా వాటర్ మాత్రం తాగిరండి. వాటర్ తాగొచ్చు, వాటర్ మాత్రం తాగొచ్చు, వాటర్ మాత్రమే, కాఫీ టీ కూడా తాగకుండా రండమ్మా. ఓకేనా? వెల్కమ్. ఇవి అదే రొటీన్ స్క్రీనింగ్ కింద మళ్ళీ చెప్తున్నాను. ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ టెస్ట్, నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ టెస్ట్ కూడా. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం అన్ని మందకొడిగా సాగుతాయి ప్రాసెస్లు. సో థైరాయిడ్ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. చాలా మందికి పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు బరువు పెరిగి థైరాయిడ్ కనిపిస్తుంది. అది ముందు నుంచి లేకపోయినా అప్పుడు థైరాయిడ్ రావచ్చు. చాలా మందిని 50s లో చూస్తాను థైరాయిడ్ కనిపించడం. కానీ వాళ్ళకి దానివల్ల ఇబ్బందులు అయితే రావు, ఎందుకంటే అన్నీ అయిపోయింటాయి కదా. కానీ అది కంట్రోల్ చేసుకోకపోతే బాడీలో చెడ్డ నీరు ఎక్కువ అవుతుంది, ఎముకల పటుత్వం తగ్గుతుంది. వైదేపాలెం నుంచి రజనీ గారు, నమస్తే అండి. హలో రజనీ గారు. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం. అది ఇప్పుడు 75 mg వాడుతున్నాను. కానీ వెయిట్ బాగా పెరుగుతున్నాను మేడం. అదే ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. అంటే మీకు షుగర్ గానీ బీపీ గానీ ఇంకేమన్నా ఉన్నాయమ్మా? బీపీ ఈ మధ్య కొంచెం ఉంది మేడం. ఈ మధ్య 10 mg టాబ్లెట్ వేసుకుంటున్నాను. 10 mg అంటే ఆంబ్లోడిపినా? మాత్ర పేరు ఏమైనా చెప్పగలరా? నేమ్ కరెక్ట్ గా తెలియదు మేడం. 10 mg రాసిచ్చారు వేరే మేడం గారు. అది వాడుతున్నాను మేడం. నైట్ టైం వేసుకోమన్నారు. అమ్మ బీపీ మాత్రలు కూడా కొన్ని వాడితే కాళ్ళు వాయడం కానీ ఒళ్ళు వాయడం కానీ ఉంటుంది. ఆ మాత్ర ఏందో అది కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటాం. అలా కాకుండా వేరే మాత్రలు వాడచ్చు. షుగర్ ఉండే వాళ్ళు కొన్ని రకాలు వాడాలి, షుగర్ లేని వాళ్ళు కొన్ని రకాలు వాడాలి. మెయిన్గా ఏంటంటే మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ శాతం తగ్గించుకోండి. అంటే టిఫిన్లో ఇడ్లీ, దోశ అవి నంబర్ 1 తగ్గించుకోండి. తినే అన్నం కూడా మీరు 4 భాగాలు చేసి 1 భాగం తీసేయండి. కూరలు ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. పీచు పదార్థాలు, బీన్స్, పన్నీర్ చిక్కుడు, గోరు చిక్కుడు ఇలాంటివి రోజుకి 1/4 కిలో చొప్పున తాళింపులు బాగా తినండి. ఆయిల్ కూడా తక్కువ వాడండి. నెలకంతా కలిపి 3/4 kg లేదంటే కేజీ కంటే తక్కువ వాడండి. సన్ఫ్లవర్ 1 ప్యాకెట్, రైస్ బ్రాన్ 1 ప్యాకెట్ ఇట్లా మార్చి వాడండి. మీరు నాన్ వెజ్ తింటారా? తింటాను మేడం. ఎగ్ వైట్ తినండి. వారానికి ఒకసారి చికెన్, ఒకసారి ఫిష్ తినండి. ఫిష్ కూడా మీకు ఆయిల్ తక్కువ వేసి చేసుకోండి. తర్వాత మీరు రాత్రిపూట వీలైనంత వరకు రైస్ అవాయిడ్ చేసి గోధుమ పిండి రొట్టె గాని, గోధుమ రవ్వ ఉప్మా గాని, గోధుమ పిండి గోధుమలు కూడా ఏదో తినకూడదు థైరాయిడ్ ఉండే వాళ్ళని. అట్లేం లేదమ్మా, అలా ఏం లేదు. ఇప్పుడు నేను 25 ఏళ్ళ పైనుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి థైరాయిడ్ ఉండేవాళ్ళు గోధుమలు తినేవాళ్ళు వస్తారు. వాళ్ళ లెవెల్స్ లో ఏం మార్పు లేదు. మీరు యూట్యూబ్లో వాటిల్లో అన్ని రెలీ కావద్దు. వాటిల్లో సగం కరెక్ట్ ఉంటాయి, సగం తప్పు ఉంటాయమ్మా. మీరు వాకింగ్ చేయండి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. రాత్రి కూడా మీకు షుగర్ లేకపోతే రాత్రి 6:30, 7 లోపల తినేసేయండి. ఆ తర్వాత రేపు పొద్దున 9 వరకు ఖాళీ కడుపుతో ఉండండి, ఏం తినకుండా. అప్పుడు 14-15 గంటలు ఖాళీ కడుపుతో ఉంటే మన పొట్ట చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరుగుతుంది, కొవ్వు కరుగుతుంది, వెయిట్ తగ్గుతారు గ్యారంటీగా. అది ఫాలో కండి అమ్మా. మీరు వీలైతే కలవండి ఒకసారి వచ్చి. అదే ఆ లెవెల్స్ కి మీకు సరిపోయిందా లేదా ఒకసారి చూసి చెప్తానమ్మా. సో మీరు వైదేపాలెమే అన్నారు కాబట్టి మనకి హాస్పిటల్ వచ్చేసి వేద హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్ అండి. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే మ్యామ్, మనం ఏమన్నా అంటే ముందస్తు ఈ టెస్ట్లు లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు అంటారా? అంటే ఎర్లీ మెనోపాజ్ని డిటెక్ట్ చేయడానికి. ఎర్లీ మెనోపాజ్ కూడా ఉన్నాయమ్మా. అంటే మీకు పీరియడ్స్ ఇప్పుడు ఇందాక ఫోన్లో చెప్పారు,
2-3 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి. వీళ్ళకి హార్మోన్స్ టెస్ట్లు ఉన్నాయి. స్కానింగ్ తీసినప్పుడు ఓవరీస్ ఫంక్షనింగ్ ఎట్లున్నాయి, ఫాలికల్స్ ఉన్నాయా లేదా, యూట్రస్ సైజ్ ఎట్లుంది, అవి స్కాన్లో తెలుస్తాయి. బ్లడ్లో కూడా హార్మోన్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాగా ఈ పిట్యూటరీ హార్మోన్స్ ఉంటాయి. ఆ టెస్టులు చేస్తే వాటి లెవెల్స్ బట్టి వీళ్ళు పీరియడ్స్ అయిపోయే దశలో ఉన్నారా లేదు ఇంకా లేట్గా ఆగుతాయా, ఈ పీరియడ్స్ రాకపోవడానికి మెనోపాస్ కారణమా ఇంకేదైనా వేరే కారణాలా, అవి కూడా తెలుస్తాయి మనకి. అంటే వేరే కొన్ని పిట్యూటరీ హార్మోన్స్ ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నా కూడా పీరియడ్స్ రావు. మెనోపాస్ ఒకటే కాదు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో కూడా పీరియడ్స్ సరిగ్గా రావు. ప్రిమెచ్యూర్ మెనోపాస్లు కూడా ఉంటాయి. సో వీళ్ళందరికీ అది మెయిన్ పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లమ్స్లో కొంతమంది ఒక కండిషన్ ఉంది, పోస్ట్ పార్టమ్ పిట్యూటరీ నెక్రోసిస్ అని, షీహాన్స్ అని. దానికి ఏంటంటే వీళ్ళకి డెలివరీ అయి కాగానే ఒక్కోసారి డెలివరీ అయ్యి పోస్ట్ పార్టంలో పిట్యూటరీ గ్లాండ్లో ఒకసారి హెమరేజ్ అంటే బ్లీడ్ లాగా అవుతుంది. బ్లీడ్ లాగా అయ్యి దాని నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని తగ్గిపోతాయి. తగ్గిపోయినందువల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. లాక్టేషన్ కూడా ఉండదు, రెండు ఉండదు. పిల్లలకి పాలు కూడా పడవు వాళ్ళకి, ఇంకా అక్కడి నుంచి పీరియడ్స్ ఆగిపోతాయి, కంప్లీట్ గా ఆగిపోతాయి. అలాంటి కండిషన్స్ ఏంటంటే వాళ్ళకి స్టెరాయిడ్ హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే, వాళ్ళ స్కిన్ అంతా డ్రై అయిపోవడము, బోన్ పెయిన్స్ ఉండడము, సోడియం పొటాషియం తగ్గిపోవడము, హెయిర్ ఫాల్ ఉండడము, అసలు చాలా నీరసంగా తయారవుతారు. అది ఎర్లీగా వాళ్ళు కనుక్కొని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం స్టెరాయిడ్స్ కూడా వాడాలి. వాళ్ళకి అవి కూడా ప్రొడక్షన్ ఉండదు. స్టెరాయిడ్స్ ఒంట్లో ఎంత మంచి చేస్తాయో బయట నుంచి ఎక్కువ తీసుకుంటే అంత చెడ్డ చేస్తాయి. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ లో డోసు వాళ్ళకి ఎంత అవసరమో అంత దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు నార్మల్ గా పని చేసుకోగలరు, నార్మల్గా ఉంటారు. లేదంటే వాళ్ళకి ప్రిమెచ్యూర్ గా అయిపోయినాయి కదా పీరియడ్స్. అంటే మ్యామ్ ఇప్పుడు ఇవన్నీ మనం మెడిసిన్ యూజ్ చేస్తే మళ్ళీ అది ఓవర్కమ్ చేయొచ్చా? మళ్ళీ అది వెనక్కి రాదు, కానీ దాని వల్ల వచ్చే నష్టాలని ప్రివెంట్ చేసుకోవచ్చు. కాంప్లికేషన్స్ అంటే బోన్ పెయిన్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు థైరాయిడ్ వాడకపోతే ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్, అది సెంట్రల్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఈ గ్లాండ్ లో కాదు ప్రాబ్లం, బ్రెయిన్ లో ప్రాబ్లం. దీనికి దానికి తేడా ఉంది. సో దానికి ఏంటంటే బాడీలో అన్ని పిట్యూటరీ ప్రాబ్లమ్స్ లో బాడీలో అన్ని హార్మోన్స్ లో తేడాలు వస్తాయి. అందుకే మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటారు పిట్యూటరీని. దాని నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మనకి స్టెరాయిడ్ హార్మోన్స్ తయారవుతాయి. థైరాయిడ్ హార్మోన్ తయారైతే TSH అంటాం, ఆ హార్మోన్ వచ్చేది పిట్యూటరీ నుంచి. ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిందంటే పిట్యూటరీ పంపిస్తుంది స్టిమ్యులేట్ చెయ్యని. సో లో థైరాయిడ్ లో TSH ఎక్కువ ఉంటుంది. సో అలా అన్నమాట. ఈ సోడియం పొటాషియం తగ్గిపోతాయి, వాళ్ళకి స్టెరాయిడ్స్ తగ్గిపోతాయి. FSH అంటాం పిట్యూటరీ హార్మోన్స్, అవి తక్కువ ఉంటాయి. అన్ని వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ రీప్లేస్మెంట్ ఇచ్చుకుంటూ వస్తాం. అది కూడా పీరియడ్స్ ఆగిపోవడం ఎర్లీగా, అదే ఇది న్యాచురల్ కాకుండా వీళ్ళకి బ్రెయిన్ లో ప్రాబ్లం వల్ల. అలాంటి వాళ్ళు ఏంటంటే మందులు జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ మెయిన్ ప్రాబ్లమ్. ప్రిమెచ్యూర్ మెనోపాస్ లో హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువ వస్తాయి. ప్రిమెచ్యూర్ మెనోపాస్ ఎక్కువ, ఇది ఆస్టియోపోరోసిస్ ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ అంటే మనకి బాడీలో బోన్స్లో ఎముకలు కొంచెం డెస్ట్రాయ్ అయిపోతుంటాయి, కొత్తవి తయారవుతుంటాయి. మళ్ళీ రీమోడలింగ్ అంటాం, కొత్తవి వస్తుంది పాత అయిపోతుంది, కొత్త వస్తుంటే పాతవి. వీళ్ళకి ఏమైతుందంటే ఈ పాతవి పోతే కొత్తవి తయారు కావు. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ఆమె కూడా డెక్సా స్కాన్ అని చెప్పాను, బోన్ మినరల్ డెన్సిటీ అని. ఆ డెక్సా స్కాన్ స్పైన్ కి ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వచ్చేది స్పైన్, తర్వాత హిప్ బోన్ కి, ఇట్లా వీటన్నిటికీ వాళ్ళు తీస్తారనమాట. దాంట్లో మిషన్ లో తీసినప్పుడు ఎక్స్రే లాంటిది తీసినప్పుడు ఏదైనా తక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. పారాథార్మోన్ ఇంజెక్షన్స్ కానీ, తర్వాత ఈ కాల్షియం లెవెల్స్ ని పెంచేదానికి వేరే సప్లిమెంట్స్ ఉంటాయి, అలాంటివన్నీ వాడుకోవాలి. కంపల్సరీగా లేడీస్ అందరూ 40 దాటితే కాల్షియం వాడాల్సిందే. ఓకే, కాల్షియంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కాల్షియం కార్బోనేట్ ఉంది, కాల్షియం సిట్రేట్ మ్యాలేట్ అని ఉంది. కాల్షియం కార్బోనేట్ ఉండే వాటిల్లో మంచిది, కానీ అందరు దాన్ని
ఏమనాలా టాలరేట్ చేయలేరు గ్యాస్ట్రైటిస్. ఓకే, ఒకదానికి ఇంకోటి link. అదే చెప్తున్నాను, కొంతమంది స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్బోనేట్ వాడితే స్టోన్స్ వస్తాయి, కానీ బెస్ట్ కాల్షియం ఏదంటే అదే. ఇంకా అది పడని వాళ్ళకి, స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి కాల్షియం సిట్రేట్ మ్యాలేట్ అంటాం, అది వాడతాం. అది వాడుకుంటూ ఉంటే ఎముకల్లో కాల్షియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే మెనోపాస్ వాళ్ళు ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఎండలో తిరగాలి. మార్నింగ్ ఎండ, విటమిన్ డి లోపం రాకుండా. మీరు ఎన్ని కాల్షియం వాడినా విటమిన్ డి ఒంట్లో నార్మల్ గా లేకపోతే వాడిన కాల్షియం ఎముకల్లో చేరదు. ఆ విటమిన్ డి అనేది 30 నుంచి 100 దాకా ఉండాలి. అందుకే మేము వాళ్ళకి 6లు 7లు కూడా వస్తాయి. ముఖ్యంగా బయట ఎండలో పొలాల్లో పనిచేస్తారు లేడీస్. మేము పొద్దు నుంచి ఎండలోనే ఉన్నాము, మాకెందుకు ఈ నొప్పులు అంటే విటమిన్ డి చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు షర్ట్స్ వేసుకుంటారు ఫుల్ హ్యాండ్స్, బాడీ శరీరం అంతా కవర్ చేసుకొని ఎండలో తిరిగినా ఉపయోగం లేదు. ఒంటికి చేతులకి ఇక్కడ అంతా ఎండ తగలాల. ఎండ తగిలినప్పుడే మన బాడీలో విటమిన్ డి తయారవుతుంది. అందుకని డాక్టర్ని సంప్రదించి ఈ మెనోపాస్ వాళ్ళందరూ విటమిన్ సప్లిమెంట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. శాకాహారాలు అయితే B12 కూడా తగ్గుతుంది. ఈ B12 విటమిన్ డి తీసుకోకపోతే ఈ మెనోపాస్ తర్వాత పాదాలు చురుకులు, మంటలు, పాదాల నొప్పులు ఎక్కువ మంది టీచర్స్ కానీ వాళ్ళు నుంచొని చేయాలి. ఇంట్లో వంట కూడా 2 గంటలు ఎంతో కనీసం నుంచొని చేయాలి. వీళ్ళందరి కామన్ కంప్లైంట్ ఏంటంటే పాదాల నొప్పులు, లేదంటే చురుకులు, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ విటమిన్ B12 తగ్గితే. సో వీళ్ళందరూ ఏంటంటే విటమిన్ B12, విటమిన్ డి చూసుకొని వాటికి సప్లిమెంట్స్ తీసుకుంటే బోన్స్ కూడా బాగుంటాయి. కాల్షియం మాత్రం కంపల్సరీగా వాడాలి. అదే కాకుండా వీళ్ళు థైరాయిడ్ టెస్ట్ చూసుకోవాలి, హార్ట్కి కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ మొత్తం చూసుకోవాలి, ఈసీజీ కూడా చూసుకోవాలి పీరియడ్స్ ఆగిపోయే దశలో. ఎందుకంటే జనరల్గా ఏంటంటే పీరియడ్స్ ఆగిపోయినప్పుడు హార్ట్కి ఈస్ట్రోజన్ వల్ల ఒక అడ్డుగోడలాగా నుంచుంటుంది. కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకో, మా ఫాదర్కో మదర్కో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇదే హార్ట్ అటాక్, అలాంటి వాళ్ళలో పీరియడ్స్ ఆగిపోక ముందే హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం లేడీస్లో, 40sలోనే చూస్తున్నాం. సో వీళ్ళు ఏంటంటే ముందుగానే ఈసీజీ తీసుకుంటే దాంట్లో ఏదైనా అబ్నార్మల్ ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం, దాంట్లో కూడా ఏదైనా ఉంటే యాంజియోగ్రామ్ చేసుకోవడం, దాంట్లో బ్లాక్స్ ఉంటే స్టంట్ వేయించుకోవడం, ఇలా చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించుకోవచ్చు. అలా కాకుండా ఏ టెస్టులు చేసుకోకుంటే ఏమైతుందో తెలియదు సడన్ గా. సో ఇవన్నీ ఏంటంటే అదే షుగర్ టెస్టు, కొలెస్ట్రాల్ టెస్టు, ఎవరైనా సరే షుగర్ నాకు లేదు, నాకు టెస్ట్ వద్దు, మా ఇంట్లో లేదు, నాకు ఏ సిమ్టమ్స్ లేదని మాత్రం అనుకోవద్దు. ఈ మధ్య అంతా ఎట్లా వస్తున్నారంటే షుగర్ కొత్త పేషెంట్లు వెయిట్ లాస్ తప్ప ఏ కంప్లైంట్స్ ఉండట్లేదు. ఒక 6 నెలల్లో 10 కేజీలు తగ్గాం అంతే. ఇంకా యూరిన్ ఎక్కువ రావడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, దాహం ఎక్కువ వేయడం కానీ, ఒంట్లో ఏదైనా గాయాలు మానకుండా ఉండడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనిపించట్లేదు. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా సడన్ గా వెయిట్ లాస్ ఉన్నా ఒక 6 నెలల్లో 10 కేజీలు షుగర్ టెస్ట్ అనేది చూసుకోవాలి. షుగర్ టెస్ట్ అంటే ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండిల్ మాత్రమే కాదు, తినకుండా తిన్న తర్వాత మాత్రమే కాదు, HbA1c చేసుకోవాలి. ఈ HbA1c చేసుకుంటే మీకు మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 6 నుంచి 6.5 మధ్యలో ఉంటే షుగర్ వస్తుంది జాగ్రత్త అని. 6.5 నుంచి 7 మధ్యలో ఉంటే షుగర్ ఉంది, కంట్రోల్లో ఉంది అని. 7 దాటిందంటే మందులు అవసరం. అది ముందుగానే ఈ మెనోపాస్ తర్వాత కూడా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, థైరాయిడ్ వచ్చే రిస్క్ ఎక్కువ, ఈ కొలెస్ట్రాల్ అవి పెరిగే రిస్క్ ఎక్కువ. వీటన్నిటితో పాటు ఏంటంటే ప్యాప్స్ మేర్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే ఒక్కోసారి వెజైనా కూడా డ్రై అవుతుంది, ఈ ఈస్ట్రోజన్ తగ్గి దానివల్ల డిస్కంఫర్ట్స్ ఉంటాయి. డ్రై అయిపోయి మంటగా ఉండడం, యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది, యూరిన్ ఆగకపోవడము, లీక్ అవ్వడము, దగ్గిన తుమ్మిన, ఇన్కాంటినెన్స్ అంటాం, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, డిస్యూరియా, ఇవి కూడా కంప్లైంట్లు ఉంటాయి చాలా మందికి పీరియడ్స్ ఆగిపోయాక. యురెత్రా అంటాం, యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది, అది కూడా కొంతమందికి సన్నగా అవుతుంది పీరియడ్స్ ఆగిపోయి. పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పేరుకున్నప్పుడు బ్లాడర్ మీద ప్రెషర్ పడి వీళ్ళు దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవుతుంటాయి. ఎక్కడ పోయినా నలుగురిలో ఇబ్బంది కదా. సో ఈ సమస్యలు ఉండేవాళ్ళు కూడా మీ గైనకాలజిస్ట్ ని వచ్చి సంప్రదించి కొంచెం వెయిట్ తగ్గి పొట్ట తగ్గేదానికి కొంచెం వ్యాయామాలు చేయాలి. కిగిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంది, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, అది అలాంటి ఎక్సర్సైజ్లు మీ డాక్టర్ని కలిసి చేస్తే
మీరు చాలా ఆపుకోగలరు ఇవన్నీ రాకుండా. ఓకే. ఇవే కాకుండా ఏంటంటే ఇంకా ఈ హార్ట్ అటాక్, హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ పీరియడ్స్ ఆగిపోయాక. బీపీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. మనం తినే దాంట్లో ఉప్పులు అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఉండేవి. ఈ చీజు, బటరు వీటన్నిటిలో కూడా ఉప్పు ఉంటుంది. సో ఉప్పు తగ్గించి తినడం బెటరు. కొవ్వు పదార్థాలన్నీ తగ్గించుకొని తినడం బెటరు. ఈ మధ్య అంటే పింక్ సాల్ట్, అది ఇది బ్లాక్ సాల్ట్, అదే పింక్ సాల్ట్ అసలు వాడకండి. పింక్ సాల్ట్ అంటే సైంధవ లవణం యాక్చువల్ గా. ఇది ఆయుర్వేద వైద్యులు కొన్ని జబ్బులకి వాడేది, అంతేగాని నార్మల్ గా రెగ్యులర్ గా మనం వాడే ఉప్పు అయితే కాదు. ఇది సింధు నది నుంచి తయారు చేస్తారంట హిమాలయాస్ లో. సింధు నది నీళ్ళు అంటే మంచి నీళ్లు, దీంట్లో ఐడిన్ ఉండదు. మనం వాడే కల్లుప్పు అంటే సముద్రం నుంచి తయారైన ఉప్పు, సముద్రపు నీటిలో ఐడిన్ ఉంటుంది. సో మనకి కావాల్సినంత మేరకు ఐడిన్ దాని నుంచి వస్తుంది, మనకి బాడీకి ఎంత కావాలో. సో మీరు ఇది మానేసి అది వాడినందువల్ల ఐడిన్ డెఫిషియన్సీ వచ్చి, ఐడిన్ లోపం వచ్చి థైరాయిడ్ లెవెల్స్ తేడా వస్తాయి. సో పొరపాటును కూడా పింక్ సాల్ట్ వాడకండి. ఈ విషయం ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, అయినా ఇంకా వాడుతున్నారు కొంతమంది. అందరూ అది ఏదో చాలా హెల్దీ అయినట్టు అస్సలు వాడొద్దు. కల్లుప్పే ఎక్కువ వాడండి. చాలని వాళ్ళు ఈ టాటా సాల్ట్, అది దొరకని వాళ్ళు కూడా కొన్ని థైరాయిడ్స్ కి, హై థైరాయిడ్ వాళ్ళకి కల్లుప్పు మాత్రమే వాడాలి. హై థైరాయిడ్ కి ఈ ఐడిన్ ఉండే ఉప్పు వాడకూడదు. వాళ్ళకి దొరకని పక్షంలో ఏం చేయాలంటే ఆ ఉప్పుని ఎండలో ఆరబోసి 4-5 రోజులు అప్పుడు వాడుకోవచ్చు. ఈ టాటా సాల్ట్ కానీ ఏదైనా ఐడిన్ ఉండే ఉప్పుని ఆరబోసి వాడుకోవచ్చు. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో మహేశ్వరి గారు, నమస్తే అండి. హలో మహేశ్వరి గారు, నమస్తే. నమస్తే అండి. మీరు టీవీకి దూరంగా వచ్చేసి మీ సమస్య ఏదైతే ఉందో అది మేడం కి తెలియజేయండి. మేడం, హలో మహేశ్వరి గారు, ఎప్పుడు పిలుస్తుందండి? మీరు పక్కొచ్చేసి మీ సమస్య ఒకసారి తెలియజేయండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. నాకు వినిపిస్తుంది మేడం, మీరే టీవీ దగ్గర చేరి అక్కడ వింటూ ఉన్నారు. మీరు పక్కకు వచ్చేసి మాట్లాడండి. మీరు టీవీలో చూసి రెస్పాండ్ అవ్వద్దు, ఫోన్ లో చూసి రెస్పాండ్ అవ్వండి. బయట వచ్చానండి. చెప్పండి, సమస్య చెప్పండి. నాకు ఒక 10 years పైన షుగర్ ఉందండి. చెప్పండి వినిపిస్తుంది. షుగర్ ఉందండి నాకు. కాళ్ళు, అరికాళ్ళు నొప్పులు, కొద్దిసేపు నిలుచుకుంటే కూడా కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయండి. డాక్టర్ సత్యనారాయణ వాళ్ళ అల్లుడు మోహన్ సార్ పేరండి, ఆయన దగ్గర చూపించుకుంటున్నా. ఓకే అమ్మా, షుగర్ కంట్రోల్లో ఉందా మీకు? షుగర్ 200 అట్లా వస్తుంది మేడం, కొంచెం ఎక్కువ ఉంది. చివరిసారి ఎప్పుడు వెళ్ళారమ్మా? 1 నెల పైన అయిందండి. 3 నెలలకు రమ్మన్నారు. 3 నెలల యావరేజ్ కంట్రోల్లో ఉందా? అదే 200 అట్లా వస్తుంది. ఈ HbA1c చూసుకుంటున్నారా? చూడలేదండి. అది చూసుకోవాలమ్మా. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన రోజే కాకుండా తక్కిన రోజుల్లో కూడా మీ షుగర్ అదుపులో ఉండాలి. మీకేంటంటే పాదాల నొప్పులు అంటే విటమిన్ డి, విటమిన్ B12 తగ్గినా, షుగర్ ఎక్కువైనా నరాల్లో షుగర్ పేరుకొని పాదాలకి స్పర్శ తగ్గడం, పాదాల నొప్పులు రావడం, అదే నరాలు వీక్ అవుతాయమ్మా. దీనికి షుగర్ చాలా స్ట్రిక్ట్ గా అదుపులో ఉండాలి. మీరు ఒకసారి వస్తే నేను చూసి మీకు షుగర్ డోస్ అడ్జస్ట్ చేసి ఆ పాదాల నొప్పులకు తగ్గేదానికి రాసిస్తానమ్మా. మీరు ఈ లోపల ఏంటంటే మీరు షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకోండి. పచ్చాలు కరెక్ట్ గా ఉండండి. తినకూడనివి ఏవి తినకండి. ఇది మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి పండ్లు తినకండి. షుగర్ పెరిగిందంటే పాదాలు బాగా డ్యామేజ్ అవుతాయి. స్పర్శ పోయిందంటే షుగర్ వల్ల వాటిపాటికి అవే బొబ్బలు వచ్చి చితికి పుండ్లయ్యే అవకాశాలు ఉంటాయి. పాదాలు రోజు చూసుకోండి. పాదాలు చెప్పులు లేకుండా నడవకండి. వేళ్ల మధ్యలో కూడా పుండ్లు కాకుండా చూసుకోండి. రోజు పడుకునేటప్పుడు పాదాలు చెక్ చేసుకొని పడుకోండి. మీరు ఒకసారి వస్తే నేను స్పెసిఫిక్ గా చెప్పగలను. ఇంకా రాకుండా చూసుకోవాలమ్మా పాదాలకి.
మీరు నాకు ఎక్కువ ఇదే మేడం, ఈ కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలమ్మా. షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, విటమిన్ డి మందులు వాడండి. వస్తాను మేడం మీ దగ్గరికి. అట్లాగే అమ్మా. మీరు ఏ టైంలో ఉంటారు మేడం? ఐశ్వర్య గారు, మార్నింగ్ 8 నుంచి ఉంటానమ్మా. మేడం మార్నింగ్ 8 నుంచి ఉంటారు వేద హాస్పిటల్స్ లో. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, తెలుసు మేడం. అదే లైన్ ఏ లో టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు మార్నింగ్ మేడం? 8 నుంచి అందుబాటులో ఉంటారు. అండ్ ఇంకో సాయంత్రం 5 వరకు. సాయంత్రం 5 వరకు ఉంటారు. ఇంకోటి మీకు కాళ్ళకి సంబంధించి కూడా డయాబెటిక్ ఫుడ్ ల్యాబ్ అనేది ఒక టెస్ట్ కూడా అక్కడే అందుబాటులో ఉంది మనకి హాస్పిటల్లోనే. సో మీ పాత రిపోర్ట్స్ మేడం వస్తారు మేడం? నేను చూస్తాను. మేడమే చూస్తారు. ఓకే మేడం. ఓకేనా? అలాగే మేడం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. మేడం షుగరు అదుపులో లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. విటమిన్స్ కూడా ఇప్పుడు వాడే మందుల వల్ల కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. ఈ మెట్ఫార్మిన్ అనే మాత్ర ఉంది కదా, షుగర్కి చాలా మంచి మాత్ర. ఓకే. దానివల్ల కూడా అరుగుదల ప్రాబ్లమ్స్ రావడం, మోషన్స్ కావడం, B12 తగ్గడం ఇలాంటివి ఉంటాయి. మ్యామ్ వెజిటేరియన్స్ లో అంటే ఫుడ్ పరంగా B12 కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందా? రాదమ్మా, నాన్ వెజ్ తింటేనే మందులు వేసుకోవాల్సిందే. ఓకే, వెజిటేరియన్స్ మాత్రం B12 వేసుకుంటుంటేనే మంచిది. చెక్ చేసుకొని, ఎందుకంటే అది 120-200 నుంచి 1000 దాకా ఉండాలి. ఓకే. ఆ రేంజ్ లో ఉంటే పాదాలకు కానీ. ఇప్పుడు B12 తగ్గితే ఏంటంటే నరాలు వీక్ అవుతాయి. ఒక నాలుక పగలడం, ఈ యాంగులర్ స్టొమటైటిస్ ఇలాంటివి కూడా రావచ్చు B12 తగ్గితే. ఎక్కువ చురుకులు, సూదులు గుచ్చినట్టు ఉండడం, చీమలు కుట్టినట్టు ఉండడం, పారాస్థీషియా అంటాం. ఓకే. ఇలాంటివన్నీ ఉంటాయి. షుగర్ లేకపోయినా కూడా రావచ్చు. షుగర్ ఉండే వాళ్ళకే కాదు, షుగర్ లేకపోయినా B12 తగ్గితే షుగర్ లేకపోయినా రావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈవిడ కూడా ఏంటంటే షుగర్ అదుపులో ఉంటే పెరిఫరల్ న్యూరోపతి అంటాం. ఇది ఆ చురుకులు, మంటలు, నొప్పులు, విటమిన్ డి కూడా తగ్గొచ్చు. షుగర్ వాళ్ళకి విటమిన్ డి తగ్గుతుంది. ఓకే. సో విటమిన్ డి సప్లిమెంటేషన్స్, B12 సప్లిమెంటేషన్స్ తీసుకుంటే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు. సుశీల గారు నమస్తే అండి. హలో హలో, సుశీల గారు నమస్తే. నమస్తేనండి మేడం గారికి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి సుశీల గారు. మేడం, నాకు కొంచెం కడుపులో ఇదిగా ఉంటుంది మేడం. ఇట్లాగా గుండెల మీద ఏమన్నా అంత అన్నం తిన్నామంటే బరువుగా ఉంటుంది. షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా మీకు? ఏమో మేడం, నేనైతే ఏం చెక్ చేయించుకోలేదు ఇప్పటి వరకు. మీ వయసు ఎంతమ్మా? 43 మేడం. పీరియడ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. ఇంతకుముందు ఎప్పుడు ఏ డాక్టర్ని కలవలేదా? కలవలేదు మేడం. అందుకోసమే ఒకసారి మిమ్మల్ని కలద్దాం అనుకున్నాం, మన వద్దాం అంటే కుదరలేదు. అందుకోసం. ఏ ఊరమ్మా? ఎన్టీఆర్ నగర్ మేడం, నెల్లూరు. ఇక్కడే కదా, వచ్చేసేయండి. ఏ రోజైనా మార్నింగ్ 8కి రండి, నేను ఉంటాను ఓపీలో. నేను చూసాకే మీకు ఏమన్నా ప్రాబ్లం ఏంది అని నేను చెప్పగలను. మా పాపకి థైరాయిడ్ ఉంది మేడం, తీసుకురమ్మంటారా? పిల్లలకి కంపల్సరీగా వాడుకోవాలా, చూసుకోవాలి. ఎందుకంటే ఏజ్ ఎంత పాపది? పాపకి 23 మేడం. ఏదైనా సరే ఆ ఏజ్ లో కరెక్షన్ జరగకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయి. తీసుకురండి, పాపని తీసుకురండి, మీరు రండి. సరే మేడం. ఉంటాను, నేను రోజు ఉంటానమ్మా. మేడం మీకు ప్రతిరోజు 8 గంటల నుంచి అందుబాటులో ఉంటారు హాస్పిటల్లో. మీకు టెస్ట్లు అన్ని కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి, వేద హాస్పిటల్స్. మధ్యాహ్నానికి లంచ్ టైంకి అయిపోతాయి. మీకు ఆఫ్టర్నూన్ కంతా మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. రిపోర్ట్స్ కూడా 1 అవర్ లో వచ్చేస్తాయి. మీరు అంటే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఓకే మేడం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవాళ ముఖ్యంగా ఈ మెనోపాస్ వాళ్ళకి చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే రోజు ఒక అరగంట వాకింగ్. ఉదయం ఎండలో నడిస్తే మనకి వెయిట్ తగ్గుతాం, అట్ ద సేమ్ టైం విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని వాడుకోవాలి. కాల్షియం కంపల్సరీగా వాడుకోవాలి. ప్రతి 3 నెలలకో 4 నెలలకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ డి ఎలా ఉంది, నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఒక సెకండ్, కాలర్ ఉన్నారు. పూజా గారు నమస్తే. హలో పూజా గారు. హలో మేడం. మేడం తో మాట్లాడండి, మీ సమస్య తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే పూజా గారు, చెప్పండి. మేడం, నాకు తొందరగా పీరియడ్స్ చేస్తుంది మేడం. 10 రోజుల ముందు, 15 రోజులు ఒకసారి. మీ వయసు ఎంతమ్మా? అది 32 మేడం. పిల్లలు? 2 పిల్లలు మేడం. మామూలు కాన్పులేనా? పెద్ద బాబుది మామూలు కాదు మేడం. తర్వాత పాప పుట్టి చనిపోయింది. 3వ బాబుది సిజరీన్ మేడం, పెద్దాపం చేశారు మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం
రాయడిపేట చిలకూరు మేడం. అమ్మ రక్తం తక్కువ ఉన్నా, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా ఇవి వస్తాయి. మీరు ఒకసారి వస్తే అన్నీ చూసి ఎందుకు 20 రోజులకు వస్తున్నాయి అనేది చెప్పగలమమ్మా. 20 రోజులకి రాకూడదు పీరియడ్స్ అంటే సంవత్సరానికి 12 సార్లు బదులు 18 సార్లు వచ్చినట్టు ఒంట్లో రక్తం అంతా పోతుంది. అదే మీరు రక్తం తగ్గినా అట్లా వస్తుంది, థైరాయిడ్ ఉన్నా ఉంటుంది. తర్వాత గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఉన్నా ముందుగా అట్లా రావడానికి ఉంది. మా దగ్గర అయితే నేను చూస్తాను, మా పెద్దమ్మాయి కూడా గైనకాలజిస్టు, ఇద్దరం చూసి నీకు ప్రాబ్లం ఏంది నేను చెప్తానమ్మా. కొంచెం మజ్జిగ అలాంటి వాటి మేడం లేట్ గా వస్తుంది మేడం, మామూలు కరెక్ట్గా వస్తుంది. కొంచెం వేడి వస్తుంది ఏదైనా తిన్నా మేడం తొందరగా వచ్చేస్తుంది మేడం. ఇది మీరు తాత్కాలిక ఉపశమనమే, మజ్జిగ తాగడం కానీ అసలు కారణం ఏందో చూసుకొని దానికి వైద్యం చేసుకుంటే మళ్ళీ ఇలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయమ్మా. సరే మేడం. ఒకసారి రండి, వచ్చి స్వయంగా కలవండి. ఏం టెస్ట్లు ఇచ్చుకోవాలి మేడం? మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చెప్తానమ్మా. మీరు 8 గంటల నుంచి మేడం అందుబాటులో ఉంటారు. మీరు వస్తే మిమ్మల్ని ఒకసారి చూసి మీకు ఏ టెస్ట్లు అయితే అవసరమో దాన్ని బట్టి చెప్తారు. మనిషిని చూస్తే మిమ్మల్ని అప్పుడు మాకు మనసుకు వస్తుంది. మనిషిని చూడకుండా కష్టం కదా. ఒకసారి రండి, ఓకేనా? సరే మేడం. సరే, ఓకే అండి. మనం ఇవాళ అదే మెయిన్గా ఏంటంటే మెనోపాస్ వాళ్ళు వెయిట్ అదుపులో ఉంచుకోవాలి. రోజు అరగంట వాకింగ్ చేయాలి. అది కూడా పొద్దున్నే చేస్తే ఒక అరగంట అన్నా, వీలు కాని వాళ్ళు హాఫ్ అన్ అవర్ అన్నా మార్నింగ్, ఈవినింగ్ ఇంకో అరగంట వాకింగ్ చేయాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎవ్రీ 3 monthsకి 4 monthsకి చూసుకోవాలి. ఏమన్నా అధికంగా ఉంటే డాక్టర్ని సంప్రదించి వాటికి జాగ్రత్త తీసుకోవాలి. బీపీ చూసుకోవాలి. బీపీ కూడా ఈ ఏజ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. షుగర్ టెస్ట్ చూసుకోవాలి, ఫాస్టింగ్ పీపీ, HbA1c అనేది ఇది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి వీళ్ళు కంపల్సరీగా గైనకాలజిస్ట్ దగ్గర ప్యాప్స్మియర్ తీయించుకోవాలి. తర్వాత స్కాన్ తీయించుకోవాలి, గర్భసంచి స్కాన్, ప్యాప్స్మియర్ అంటే ఏమన్నా గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, అండాశయాల్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, నీరుగడ్డలు కూడా ఉంటాయి. అవి ఉన్నా కూడా పీరియడ్స్ కొంచెం ఆగిపోవడం అలా ఉంటాయి. నెక్స్ట్ బ్రెస్ట్ కూడా దాన్ని స్కాన్ తీయించుకోవాలా. స్కాన్ తీయించుకొని మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసుకోవాలి. మ్యామోగ్రామ్ చేసుకుంటే ఇప్పుడు చిన్నవే ఉంటాయి, కొన్నిసార్లు చిన్న గడ్డలాగే ఉంటుంది, చేతికి తగులుతుంది, అది రేపు క్యాన్సర్ కావచ్చు. అలాంటి పేషెంట్లు కూడా వస్తారు. సో మీరు ఏదైనా సరే ప్రారంభ దశలోనే చూసుకున్నారంటే, ఇవన్నీ ముందే చూసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ప్రెషర్ తగ్గించుకోండి, కంటి నిండా నిద్రపోండి, ఫోన్లు ఎక్కువ చూడొద్దు. ఏజ్ గ్రూప్ లో ఫోన్లు ఎక్కువ, ఎందుకంటే చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారమ్మా. నేను గమనించింది ఏమంటే పిల్లలు ఎక్కడో వేరే ఊర్లలో ఉంటారు, మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, కూతుళ్ళు అత్తగారిళ్ళకి వెళ్ళిపోతారు, కొడుకులు జాబ్స్ అని వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరే ఉంటారు. ఆయనకి హస్బెండ్ పనిలో ఆయన ఏదో చేసుకుంటారు, వీళ్ళకి పని తగ్గిపోతుంది. అప్పటిదాకా స్పీడీ బిజీగా ఉన్న లైఫ్ ఒక్కసారి శూన్యంలాగా అవుతుంది. సో దీని యావగేషన్కి ఏంటంటే ఫోన్ యావగేషన్లు ఎక్కువ అవుతున్నాయి, టీవీ సీరియల్స్ ఎక్కువ అవుతున్నాయి. వీటి బదులు మీరు ఏదైనా వేరే యాక్టివిటీ నేర్చుకోండి, ఏదైనా కుట్టడం కానీ, ఏదైనా మ్యూజిక్ కానీ, మీకు పెయింటింగ్ కానీ, ఎనీ ఒక హాబీ డెవలప్ చేసుకోమంటున్నా. బ్రెయిన్ ని ఖాళీగా పెట్టకుండా ఏదైనా హాబీ డెవలప్ చేసుకోవడం, చిన్న స్కూల్స్లో పిల్లల్ని కూర్చోబెట్టి రాయించడం, మీకు ఏది వంటలు ఏదైనా పోస్ట్ చేయడము, రకరకాలు మీ హెల్తీ ఏదైనా చేసుకోవడం. నెక్స్ట్ అంటే ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏది మనసులో పెట్టుకొని డిప్రెషన్కి వెళ్ళి ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షేర్ చేసి హెల్దీగా ఉండండి. దీన్ని కూడా పాజిటివ్గా లీడ్ చేయాలి. లైఫ్ మెనోపాస్ వస్తే లైఫ్ అయిపోయిందని కాదు, ఇంకా దాని తర్వాత 20-30 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటామో మన లైఫ్ తెలియదు. ఆ కొరవ జీవితం కూడా హ్యాపీగా గడపాలి, సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా గడపాలి. సో ఇవన్నీ మీరు చేస్తే మెనోపాస్ అనే సిమ్టమ్స్ కూడా ఏం ప్రాబ్లమ్స్ రావు, హెల్త్ ఇష్యూస్కి అసలు రావు. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. రైట్ మ్యామ్. సో టైం కూడా అయిపోయింది. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడంని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వేద హాస్పిటల్స్, నెల్లూరు. ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.